నమస్కారం నాగార్జున గారు, బాగున్నారండి? బాగున్నాను. అంటే నాకేమనిపించిందంటే, అంటే ఈ సిటీలు అదే పట్టణాలు, పల్లెలు సార్. దాటిపోయి అడవిలోకి వెళ్ళిపోయారు. అంటే ఈ పట్టణాల సినిమాల మీద, పల్లెల సినిమాల మీద సార్. ఆ, ఒక రకమైన విరక్తి కలిగిందా? లేదు సార్. ఆమ్, నంబర్ వన్ సార్, మీరు అన్నట్టు ఫస్ట్ సిటీ సిటీ బ్రీడ్ బబుల్ గమ్ అనే సినిమాతో వచ్చి తెలంగాణ యాసున్న సినిమా. అండ్ నాకేమనిపించిందంటే, ఈ ఈ స్టేజ్లో నేనున్న యాక్టర్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను వేరియేషన్ చూపించగలగాలి. ఇప్పుడు తెలంగాణ యాస ఆ సినిమాకి ఎంచుకున్నాను. ఇప్పుడు ఈ సినిమాలో వైజాగ్ యాస ఉంది, వేరే సెటప్, క్యారెక్టరైజేషన్ కానీ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్. దీంట్లో ఉండే ఇన్నోసెన్స్ బబుల్ గమ్లో చాలా లౌడ్గా ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఆ వేరియేషన్ కోసం వెతికాను సార్. అండ్ చాలా అద్భుతమైన స్క్రిప్ట్ కూడా దొరికింది ఆ వేరియేషన్తో పాటు ఉన్న స్క్రిప్ట్. అవునా? యా సార్. అంటే అడవిలో సినిమాల్లో అన్ని హిట్లు. సార్. అడవి రాముడు, సార్. అడవి దొంగ, సార్. ఇవన్నీ అడవి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సినిమాలన్నీ దాదాపుగా ఆ మధ్య రాణా కూడా ఒక సినిమా చేశాడు ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో. వాటికి ఒక స్పెషల్ ఆడియన్స్, ఒక స్పెషల్ వ్యూయర్షిప్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఆ సినిమాలకి. నీకు అడవి హెల్ప్ అయిందా? నువ్వు అడవికి హెల్ప్ అయ్యావా? సార్, అఫ్ కోర్స్ నేను అడవికి హెల్ప్ అయ్యేంత పెద్ద మనిషిని నాకు తెలిసి అడవికి ఎవరు ఏ మనిషి కూడా హెల్ప్ అవ్వలేరు. బట్ డెఫినెట్గా నాకు అడవి హెల్ప్ అయింది సార్. నేను చాలా థింగ్స్ డిస్కవర్ చేశాను, చాలా థింగ్స్ నేర్చుకున్నాను ఆ అడవిలో ఉండడం వల్ల. చాలా ఇన్హిబిషన్లు పోయాయి, చాలా భయాలు పోయాయి. సార్, అంటే అక్కడ ఉండడం, అక్కడ షూట్ చేస్తున్నప్పుడు ఏదో పాప పాక్కుంటూ వెళ్తుంది, అక్కడికి వెళ్ళి వాటర్లో వెళ్ళి దూకి అక్కడ షూటింగ్ చేయాలి మళ్ళీ. అవునా? అలాంటి చాలా రిస్క్లు కూడా భరించారా? సార్, పాములు ఇష్టపడి చేశాను సార్. ఇంకా రిస్క్ అనేది అయితే నేను అనను. సో అలాంటి కొన్ని భయాలు తొలగిపోయాయి. ఇంకా చాలానే నేర్చుకున్నా సార్ అడవిలో ఉంటూ. అంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా నాలో ఒక తెలియని ఒక జెన్యున్ ఫీలింగ్ అంటారు కదా సార్. ఎందుకంటే వీడు చాలా జెన్యున్ పర్సన్. ఈ ఇన్నోసెన్స్ క్రియేట్ చేయడానికి నేను చాలా క్రియేట్ చేస్తున్న ప్రాసెస్లో నేను బ్రెయిన్లో అనుకుంటున్నప్పుడు ఎక్కడో ఒకటి స్ట్రైక్ అయిపోయింది. స్ట్రైక్ అయినప్పుడు అది నాకు అది క్యారెక్టర్ త్రూ అలా కొంచెం ఇలా క్యారీ అయింది. అది కొన్ని నేర్చుకుంటున్నప్పుడు, కొన్ని డిస్కవర్ చేసినప్పుడు దాన్ని అనుకోమను. అవును. అండ్ ఈ పర్టికులర్ క్వాలిటీ వీటిలో ఏదో ఉందో నేను ఐ డెఫినెట్లీ క్యారీ దట్ ఫార్వర్డ్. ఫెంటాస్టిక్. ఆ కాన్ఫిడెన్స్ కావాలి సార్. ఎప్పుడైనా. కాన్ఫిడెన్సే మనిషిని డ్రైవ్ చేసేది. ఇప్పుడు బబుల్ గమ్ తర్వాత అవును సార్, వాట్ హ్యాస్ రియల్లీ యూ లెర్న్డ్ ఫ్రమ్ బబుల్ గమ్ అని అడిగితే సార్ ఏం నేర్చుకున్నావు బబుల్ గమ్ నుంచి అంటే ఏం చెప్తావు? సో నంబర్ వన్, బబుల్ గమ్ త్రూ నన్ను రీఅష్యూర్ చేశారు సార్ తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కొంచెం స్లైట్గా మిక్స్డ్ టాక్ వచ్చింది. అండ్ జనాలకి క్లైమాక్స్ ఎక్కలేదు, అంత ఉండింది. బట్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత కానీ జనాలు ఇంకా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సినిమాని, ఆ కాన్సెప్ట్ మేము ఏదైతే అనుకున్నామో వాళ్ళకి చాలా నచ్చింది. దట్ క్లైమాక్స్లో మనకు మించి ఏమీ లేదు, మనకు మించి ప్రేమ లేదు, ఏమీ లేదు. ఫస్ట్ నువ్వు సెటిల్ అయ్యి, ఇప్పుడు మనకి జెన్జీ కానీ యూత్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రేమలో పడిపోయి వాళ్ళు వదిలేసుకుంటారు, డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. ఇంకా తర్వాత లైఫ్ ఉండదు, లైఫ్ ఉండకపోతే ప్రేమ కూడా ఏం మిగలదు, అందరూ వదిలేసి వెళ్ళిపోతారు ఫైనల్గా. కరెక్ట్. సో ఆ కాన్సెప్ట్ని చాలా కనెక్ట్ అయ్యారు చాలామంది. అది నాకు చాలా మెసేజ్ రూపంలో వచ్చింది. చాలామంది వాళ్ళ టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్స్ని వదిలేసి వాళ్ళ జీవితాన్ని చాలా మెరుగుపరుచుకున్నారని వాళ్ళు నాకు స్పెసిఫిక్గా చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత, ఇదంతా అయిన తర్వాత మార్కెట్ అనేది ఒకటి ఉంటుందని అర్థమైంది. సో ఆ వెయిటింగ్ పీరియడ్లో నాకు ప్రొడ్యూసర్లు వచ్చారు సార్. అదృష్టం ఏంటంటే నాకు చాలా కథలు వచ్చాయి, చాలా అంటే చాలా కథలు వచ్చాయి. ప్రొడ్యూసర్లు మ్యాచ్ అవుతే కథ మ్యాచ్ అవ్వదు, కథ మ్యాచ్ అవుతే ప్రొడ్యూసర్ మ్యాచ్ అవ్వదు, ఏదో ఒక చిన్న ఫ్యాక్టర్ మిస్ అవుతూ ఉంటుంది. అండ్ నేను చాలా మొండికి కూర్చున్నాను, చేస్తే ఒక అదిరిపోయే ఇంపాక్ట్ఫుల్ కథే చెయ్యాలి అని. సో ఆ వెయిటింగ్ ప్రాసెస్ నాకు పేషెన్స్ నేర్పించింది సార్, పేషెన్స్ నేర్పించింది. ఎందుకంటే నాకు కూడా ఎక్కడ ఉంటుంది సార్ సినిమా చేసి అంటే ఇంత గ్యాప్ తీసుకోవాలని అయితే ఉండదు నాకు. బట్ ఆ కరెక్ట్ కథ లేకపోయేసరికి ఐ థింక్ ఆ జర్నీ కానీ అదంతా కూడా ఒక కొత్త కోణాన్ని ఓపెన్ చేసింది. అండ్ నేను ఇంత పేషెంట్ అయితే ముందు ఉండేవాడిని కాదు సార్. ఇప్పుడు చాలా పేషెన్స్ డెవలప్ అయింది. దాని తర్వాత ఇంకోటి కూడా నాకు చాలా మేజర్గా అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ బబుల్ గమ్ రిలీజ్ అయిన తర్వాత చాలా లో ఫేజ్లో ఉన్నాను, అంతా కూడా జరిగింది. బట్ ఒక మూమెంట్ స్ట్రైక్ అయింది ఏంటి అంటే, ఈ జర్నీ ఏదైతే ఉందో దానికన్నా ఇంపార్టెంట్ ఏది కాదని. అండ్ ఈ జర్నీని నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. అది వెదర్ ద గ్యాప్ బిట్వీన్ బబుల్ గమ్ టు మోగ్లీ అవ్వచ్చు, లేకపోతే జర్నీ ఆఫ్ మోగ్లీ అవ్వచ్చు, జర్నీ ఆఫ్ బబుల్ గమ్ అవ్వచ్చు. ఈ ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా నేర్పించాయి.
అండ్ నేను చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే మనం నేర్చుకోవడం ఆపేసాం అనుకోండి సార్, వేస్ట్ సార్, చచ్చిపోవడం better. ఇంకా నేర్చుకోవద్దు అంతే మౌగ్లీ తర్వాత కూడా సార్. లేదు సార్, ఐ థింక్ మనం ఎంతకాలం బతుకున్నాం అంతకాలం ఏదో ఒకటి. లెర్నింగ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. యా ఒకరోజు ఈ రోజు కూడా సార్, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజు Exactly. కూడా నేర్చుకుంటారు. అవును సార్, ప్రతిరోజు ఆయన నేర్చుకుంటారు. అవును మీ అందరికీ ఆయన తప్పితే డమ్మీ గేడ్ ఎవరున్నారు? అంతే సార్. యా యా అవునా కదా? అంతే సార్. యా అదే ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఓకే అయితే కథ ఓకే అవ్వట్లేదు. బట్ నువ్వు దేని మీద టార్గెట్ చేసుకున్నావు? ఇప్పుడు బబుల్ గమ్ తర్వాత యూ మస్ట్ హ్యాడ్ సమ్ రియలైజేషన్. అవును సార్. అరే మనం ఇది కాదు మనం అన్నదేదో ఒక రియలైజేషన్ వస్తుంది అట్లీస్ట్ మనం పడుకున్నప్పుడు కదా. యా సార్. తర్వాత నువ్వు ఇది కాదు నేను ఇలా చెయ్యాలి అని దేని గురించి వెతుక్కున్నావు? సో సార్, స్పెసిఫిక్గా నాకు అర్థమైంది ఏంటంటే సార్, థియేటర్లోకి మనం సినిమాని ప్లే చేస్తున్నప్పుడు మనం ఆడియన్స్కి ప్లే చేస్తున్నాం సినిమాని. సో కొన్నిసార్లు రాసేటప్పుడు కానీ ఏమైనా అనుకుంటున్నప్పుడు మనకి వావ్ అదిరిపోయింది అనిపించచ్చు, బట్ అది ఆడియన్స్కి కనెక్ట్ కాకపోవచ్చు. మన కోసం మనం సినిమా చేసుకుంటున్నాం అంటే అది హోమ్ థియేటర్లో ఎక్కడ వేసుకొని చూసుకుంటే సరిపోద్ది. బట్ సందీప్ కథకు వచ్చేసరికి ఏమైందంటే, నేను వెతుకుతుంది ఏంటి అంటే 20 రూపాయలైనా 250 రూపాయల టికెట్ అయినా పెట్టిన వాళ్ళు వాళ్ళ ప్రతి రూపాయి వాల్యూ థియేటర్కి వచ్చినందుకు ఫుల్ఫిల్ అవ్వాలి. ఏ మూమెంట్లో కూడా థియేటర్లో కూడా ఏం సినిమా చూస్తున్నారా అనిపించకూడదు. వాళ్ళు ఎంగేజ్ అవ్వాలి, ఇమోషన్ ఫీల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫీల్ అవ్వాలి. ఏ మూమెంట్ కూడా వాళ్ళ థియేటర్లో లెట్ డౌన్ అవ్వకూడదు. సో దాన్ని వెతుకుతున్న ప్రాసెస్లో సందీప్ రాజు కాల్ చేసి, డార్లింగ్ నా కథ ఉంది వింటావా అంటే, యా ఆఫ్ కోర్స్ ఎందుకు వినను, నువ్వు చెప్తానంటే ఎందుకు వినను. బిఫోర్ మౌగ్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.